నూతన అసెంబ్లీ భవనంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అమరావతిలో తొలిసారిగా జరిగిన అసెంబ్లీ సమావేశాలకు సీఎం చంద్రబాబు, మంత్రులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఏపీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు వెలగపూడి సందడిగా మారింది. సందర్శకులు, ఆహుతులు అమరావతి కళకళ్లాడింది. వెలగపూడిలో అడుగడుగునా భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని రైతులందరికీ నాణ్యమైన విత్తనాల్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విత్తన చట్టంలో నకిలీ విత్తనాలను అరికట్టామని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. తమ ప్రభుత్వం ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటుందని నరసింహన్ అన్నారు. పంటలను కాపాడేందుకు నీరు చెట్టు, నీరు ప్రగతి, పంట సంజీవిని, ఫారం ఫండ్స్, పంట రక్ష, ఎన్టీఆర్ జలసిరి వంటి పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంటుందని గవర్నర్ అన్నారు. అసెంబ్లీ, శాసనమండలి, సెక్రటేరియట్లను రికార్డు సమయంలో నిర్మించిందన్న నరసింహన్ పట్టిసీమను వేగంగా నిర్మించామని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించామని అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో 14 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ క్రైసిస్ ను ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు సాగుతోందని గవర్నర్ నరసింహన్ అన్నారు. విభజన తరువాత వచ్చిన ఎన్నో అడ్డంకులను తమ ప్రభుత్వం అధిగమించిందని స్పష్టం చేశారు. అసెంబ్లీకి వెళ్లే ప్రతిసారి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించే అలవాటు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి కూడా ఆనవాయితీని కొనసాగిస్తూ వెంకటాయపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ప్రధానంగా 30 సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తాలని వైసీపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. దీంతో పాటు ప్రత్యేక హోదాపైన మరోసారి తమ వాణి వినిపించాలని నిర్ణయించారు. అలాగే సమావేశాలు పొడిగించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. గవర్నర్తో చంద్రబాబు అబద్దాలు చెప్పించారని విమర్శించారు జగన్. 3 ఏళ్లుగా కరువు పరిస్థితులుంటే అభివృద్ధి ఎలా జరిగిందో చెప్పాలని అన్నారు. కరువులోనూ దేశ వృద్ధి రేటు కన్నా రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువ ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. రాజధాని భూముల లాటరీ స్కామ్ జరిగిందని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే పయ్యావుల కేశవ్, ధూళిపాళ నరేంద్రలకు ప్లాట్లు అలాట్ అవ్వడంపై అనుమానం వ్యక్తం చేశారు. కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గర టీడీపీ నేతలకు ప్లాట్ల కేటాయింపు కుంభకోణం కాదా అని జగన్ ప్రశ్నించారు. రాజధాని రైతుల్ని ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. 13 రోజుల పాటు ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 25, 27 తేదీల్లో 2 పూటల సభ జరగనుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు ఇంకో వారం రోజులు పెంచాలని వైసీపీ డిమాండ్ చేసింది. శాసనసభ చరిత్రలో తక్కువ రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించింది. బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 10 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ప్రశ్నోత్తరాలను ఖచ్చితంగా జరిపి తీరాలని బీఎస్సీ మీటింగ్లో విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. అమరావతిలో తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత చంద్రబాబు రాజధాని రైతులతో కలిసి భోజనం చేశారు. రాజధాని కోసం రైతులను అభినందించారు. వెలగపూడిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్ష నేత సహకరించాలని కోరారు. ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అర్థవంతంగా సమావేశాలు సాగేలా చూడాలని సూచించారు. సొంత గడ్డపై అసెంబ్లీ సమావేశాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు టీడీపీ నేత బోండా ఉమ. తెలుగు జాతి చరిత్రలోనే కీలకమైన రోజు అన్నారు. నవ్యాంధ్ర ప్రగతికి దిక్సూచిలా గవర్నర్ ప్రసంగం సాగిందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పదంలో సాగుతుందన్నారు. 3 ఏళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ పదవికి నారా లోకేష్ అన్ని విధాలా అర్హుడన్నారు. ఎమ్మెల్యే బాలయ్య పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడే లోకేష్ ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యల పట్ల కూడా అంతే నిబద్ధతతో ఉంటారని అన్నారు. ఎమ్మెల్సీ పదవులతో ఆయన బాధ్యతలు మరింత పెరిగాయని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు ఆయన అందజేశారు. నారా లోకేష్ వెంట ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారు. టీడీపీ బలోపేతం కోసం కృషి చేస్తానని నారా లోకేష్ అన్నారు. రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకోలేకపోయినా తాత, తండ్రికి మాత్రం చెడ్డ పేరు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురానని లోకేష్ అన్నారు. లోకేష్ పార్టీ కోసం, ప్రజల కోసం ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రజా సమస్యలపై నారా లోకేష్ పోరాడతారని ధీమా వ్యక్తం చేశారు. తమ సొంత నియోజకవర్గంలో అసెంబ్లీ ఏర్పాటైనందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ రైతులు ఇచ్చిన భూముల్లో నిర్మించిన అసెంబ్లీలో ప్రతిపక్షాల నుండి అవాంతరాలు ఎదురైనా తప్పక ప్రజా సమస్యలపై చర్చిస్తామని అన్నారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి చేశారు. మీడియాతో పిచ్చాపాటి మాట్లాడారు. ఎమ్మెల్సీ పదవికి నారా లోకేష్ అన్ని విధాలా అర్హుడన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా ఓటుకు నోటు కేసులో పాత్రపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలా వద్దా అనే అంశంపై పూర్తిస్థాయి వాదనలు వింటామని ధర్మాసనం తెలిపినట్లు లాయర్ తెలిపారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం స్వాగతిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడం శుభపరిణామమని అన్నారు.
సెక్షన్ 39, 190 సిఆర్పిసి ప్రకారం చంద్రబాబు నాయుడు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. లోకల్ స్టాండ్ అనేది క్రిమినల్ లాలోనే లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే నిష్పక్షపాతంగా విచారణకు సహకరించాలని అన్నారు. ఓటుకు నోటు కేసులో సుప్రీం నోటీసులపై చంద్రబాబు స్పందించారు. కోర్టు నోటీసులు ఇవ్వడం సాధారణమేనని అన్నారు. కేసులు వేసిన వారికి ఎప్పుడో సుప్రీం మొట్టికాయలు వేసిందన్నారు. తనపై వేసిన 26 కేసులు వేశారని, ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఏపీ మండలి ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఓట్ల కోసం స్వయంగా మున్సిపల్ మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. టెలికాన్ఫరెన్స్ లో ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. అధికారులతో తమ పార్టీ అభ్యర్థులకే ఓట్లేయాలని కోరుతున్న ఆడియో కలకలం రేపుతోంది. నారాయణ పవర్ పాలిటిక్స్ ఆడియో హెచ్ఎంటీవీ చిక్కాయి. దీనిపై ప్రతిపక్షం ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేసింది. గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ లక్ష్య సాధనలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై జనహితలో ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయడం కోసం సబ్ స్టేషన్లు నిర్మించామని చెప్పారు. ఈ నెల 9న టీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు టీఆర్ఎస్ ఎల్సీ నేతల సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఎంపీలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ నిధులను దోచుకుంటోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తప్పుల తడక, ఓ దోపిడీ, ఓ దగా అనే అంశంపై డీకే అరుణ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుందని కోరుకున్నానని, అయితే తెలంగాణ వచ్చిన తర్వాత నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులను నిధులు కేటాయించడంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని డీకే అరుణ మండిపడ్డారు. పెట్టుబడులు తెస్తామని విదేశాలకు వెళుతున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ డబ్బు కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, అల్లుడి హరీష్ రావు దగ్గర డబ్బు మూలుగుతోందని అన్నారు. రాజ్భవన్లో సిబ్బందిని గృహ సముదాయ ప్రారంభంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్లాల్ కి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఈ కార్యక్రమం నిర్వహించినందున చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. గవర్నర్ వ్యవహార శైలిపై రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ మంత్రి, శాసనసభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తెలంగాణలో 4.5 నెలల నుంచి సిపిఎం మహాపాదయాత్ర అజేయంగా జరుగుతోందన్నారు బీవీ రాఘవులు. ముగింపు సభ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా తయారవుతుందని అన్నారు. హింసాత్మక చర్యలకు పాల్పడడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు అలవాటుగా మారిందని రాఘవులు విమర్శించారు. కేరళలో హింస రాజకీయాలకు తావులేదని అన్నారు. యూనివర్సిటీల్లో దేశద్రోహులు, తీవ్రవాదులు ఉంటే అరెస్టు చేసుకోవచ్చని రాఘవులు సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలిచి తీరుతుందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అక్రమ మార్గంలో గెలిచేందుకు ఓటర్లను టీడీపీ భయాందోళనకు గురిచేస్తోందని అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ నేత ఆనంద వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. జేసీ బ్రదర్స్ ఇద్దరు రాజీనామా చేసి వస్తే ప్రజాకోర్టులో తేల్చుకుందామని సవాల్ విసిరారు. తెలంగాణ శాసనసభకు సంబంధించి 4 వెబ్సైట్లను ఆవిష్కరించారు. తెలుగు, ఉర్దూ భాషలో వెబ్సైట్లతో పాటు డిపార్ట్మెంట్ సభ్యుల పోర్టల్స్ ఆవిష్కరించారు. తెలుగు వెబ్సైట్ను స్పీకర్ మధుసూదనాచారి, ఉర్దూ వెబ్సైట్ను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మెంబర్స్ పోర్టల్ను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో కృషి చేసిన 24 మంది మహిళలను ఎంపిక చేసింది. తెలంగాణ మహిళా ఉద్యమకారులకు టీ సర్కార్ పెద్దపీట వేసింది. విద్యారంగంలో డాక్టర్ సత్యవతి, సామాజిక సేవా రంగంలో జానకి, దేవకీదేవి, గాయత్రి, లక్ష్మీబాయి ఎంపికయ్యారు. వ్యవసాయ రంగంలో సుగుణమ్మ, నాగమణి, సాహిత్య రంగంలో షాజహాన్, రజితలకు పురస్కారం దక్కనుంది. వృత్తి సేవల్లో ప్రమీల, నృత్యంలో వనజా ఉదయ్, చిత్రలేఖనంలో అంజనీరెడ్డి, తెలంగాణ ఉద్యమకారులు మణమ్మ, స్వప్న, జయారెడ్డి ఎంపికయ్యారు. తెలంగాణ కేబినెట్ లో ఒక మహిళా మంత్రి లేనంత మాత్రాన ప్రభుత్వం మహిళలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కాదన్నారు ఎంపీ కవిత. రాష్ట్రంలో మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గవర్నర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు నరసింహన్కు తీర్థ ప్రసాదాలు అందించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు ఓటర్లను కోరారు. విభజన హామీల్లో అన్నింటినీ నెరవేరుస్తున్నట్లు తెలిపారు. భాగ్యనగర వాసులకు ఏటీఎంలు చుక్కలు చూపిస్తున్నాయి. నోట్ల రద్దు కష్టాలు తీరిపోయి పూర్తి స్థాయిలో కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినా ఏటీఎంలు మాత్రం పనిచేయడం లేదు. ఏటీఎంల ముందు ఇంకా అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రమోషన్స్ కల్పించాలంటూ నెల్లూరులో ప్రభుత్వ వైద్యులు ఆందోళనకు దిగారు. స్పెషలిస్టులతో అన్ని పనులు చేయించుకుంటున్న ప్రభుత్వం పదోన్నతులను పట్టించుకోవడం లేదని డాక్టర్లు ఆరోపించారు. వరంగల్లో హీరో సేల్స్ కార్నివాల్ ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే హీరో సేల్స్ కార్నివాల్లో అనేక ఆఫర్లతో ప్రత్యేక డిస్కౌంట్లు కల్పించామన్నారు నిర్వాహకులు.
తూర్పుగోదావరి జిల్లా కొత్తవల్లి మండలం కొమరగిరిలో యువకుడు నాగేంద్ర 150 రూపాయల ఖర్చుతో AK-47 నమూనాను తయారు చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈర్పులపాలెంలో మహిళపై దాడి జరిగింది. సహజీవనం చేస్తున్న వ్యక్తే తనపై దాడి చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్లో కంది రైతులు రోడ్డుకెక్కారు. 6 కాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని ఆందోళనకు దిగారు. కంది పంటకు గిట్టుబాటు ధర కల్పించి తమకు న్యాయం చేయాలని కోరారు. సంగారెడ్డి కలెక్టరేట్ ముందు వ్యవసాయ ఇంజనీర్లు 4 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. వ్యవసాయ ఇంజనీర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఎం నేతలు విరుచుకుపడ్డారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన ఈ 2 పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పాత్రికేయుడు రమణమూర్తిని గెలిపించాలని దాడి వీరభద్ర ఓటర్లను కోరారు. జర్నలిజంలో ఎంతో అనుభవం ఉన్న రమణమూర్తికి మద్దతు ప్రకటించాలని అన్నారు. గుంటూరు లాడ్జ్ సెంటర్లో దళిత సంఘాల ఆందోళనకు దిగాయి. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత జేఆర్ పుష్పరాజ్ కి ప్రతిసారి పదవుల కేటాయింపులో మొండి చేయి చూపిస్తున్నారని దళిత సంఘాలు ఆరోపించాయి. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ ముందు గిరిజన రైతులు ఆందోళనకు దిగారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్ శివార్లలో అప్పుడే తాగునీటి సమస్య మొదలైంది. తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం హరిపురంలో వర్షం కురిసింది. ఎండవేడిమి నుంచి ప్రజలు ఉపశమనం పొందితే జీడి, మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా పాణ్య మండలం నందివర్గంలో ప్రియుడిపై ప్రియురాలి కుటుంబ సభ్యులు దాడి చేశారు. వేట కొడవలి, రోకలి బండతో దాడి చేయడంతో ప్రియుడి తల్లి మరణించింది. కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపురంలో కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాలువలో దూకిన మహిళను పోలీసులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దారుణం జరిగింది. పెళ్లైన మొదటి రాత్రి వరుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లా చెనుగోనిపల్లిలో విద్యుత్ షాక్తో వివాహిత మరణించింది. భార్యను కాపాడేందుకు వెళ్లిన భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్ల శని అన్నట్లుగా మారింది కడప జిల్లాలోని పేద ప్రజల పరిస్థితి. రాయితీ బియ్యం, చౌక ధరలకే సరుకులు ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలతో సరుకులు అందటం లేదు. వైజాగ్ శ్రీమతి సిల్క్ మార్క్ 2016 పురస్కార ప్రదానోత్సవం ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో ఘనంగా జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిల్క్ మార్క్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. వైజాగ్ శ్రీమతి సిల్క్ మార్క్ విన్నర్ గా హిమబిందు టైటిల్ దక్కించుకోగా ఫస్ట్ రన్నర్ అప్ గా నమ్రత, సెకండ్ రన్నర్ అప్ గా సుశీల నిలిచారు. వీరికి సినీ నేపథ్య గాయని సునీత టైటిల్స్ అందజేశారు. తిరుమల వెంకన్నను పరిపూర్ణానంద స్వామి దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి ఆశీస్సులు పొందారాయన. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు. 5 ఏళ్ల తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వకుళమాత ఆలయ భూమి పూజ పూర్తి చేయడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. టీటీడీ ఆలయ భూములు అన్యక్రాంతం అవుతున్నాయని వాటిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. వేసవి రద్దీని ఎదుర్కోవడానికి టీటీడీ సిద్ధమవుతోంది. సెలవుల్లో భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు. యాదాద్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అశ్వవాహనంపై ఊరేగిన స్వామివారిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్ మాదాపూర్ ఎస్ కన్వెన్షన్ సెంటర్లో సామ్సంగ్ గెలాక్సీ C9 ఫోన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. 2008లో జరిగిన ముంబై దాడుల్లో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని ఆ దేశానికి చెందిన మాజీ భద్రతాధికారి మహమ్మద్ అలీ దురానీ అంగీకరించారు. 2008 నవంబర్ 26న జరిగిన దాడికి కుట్ర పాక్లోని జరిగిందని అన్నారు. ముంబై దాడుల్లో పాక్ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని చెప్పుకొచ్చారు దురానీ. సీమాంతర ఉగ్రవాదం వల్ల ఆఫ్ఘనిస్తాన్, ఇండియా దశాబ్దాలుగా నష్టపోయారన్నారు దురానీ. ఉగ్రవాద నేత హఫీజ్ సయ్యద్ పై చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. ముంబై దాడుల పని పాక్ ఉగ్రవాద సంస్థ పనే అంటూ ఆ దేశ మాజీ భద్రతా సలహాదారు ఎంఏ దురానీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. తాము మొదటి నుంచి ఇదే చెబుతున్నామని అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆఖరిదైన 7వ దశలో 40 నియోజకవర్గాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. చివరి దశ ఎన్నికల్లో బీజేపీ ఎస్పీ, కాంగ్రెస్ బీఎస్పీ నేతలు నువ్వానేనా అన్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ప్రధాని సహా అగ్రశ్రేణి నాయకత్వం అంతా వారణాసిపైనే దృష్టి పెట్టడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వారణాసి టూర్లో భాగంగా గడ్వా ఘాట్ ఆశ్రమాన్ని సందర్శించిన మోడీ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడున్న 2 నల్ల గోవులకు స్వహస్తాలతో పళ్లు తినిపించారు. యూపీ చివరి దశ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జూన్పూర్ సభలో ప్రధాని మోదీపై సెటైర్లు వేశారు. మోదీ వృద్ధుడిగా మారిపోయాడని కామెంట్ చేశారు. గత ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడాయని ప్రధాని మోదీ అన్నారు. ఉద్యోగాల భర్తీ పేరుతో డబ్బు వసూళ్లు సాగించారన్న మోదీ ఇప్పుడు చాలా ఉద్యోగాలను కేవలం మార్కుల ఆధారంగా భర్తీ చేస్తున్నామని గుర్తు చేశారు.
యూపీ మినిస్టర్ గాయత్రి ప్రసాద్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనను అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలని గాయత్రి ప్రసాద్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసు నుంచి అద్వానీతో పాటు 13 మంది బీజేపీ నేతల పేర్లను తొలగిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సీబీఐ పిటిషన్ను విచారించిన సుప్రీం బీజేపీ నేతల పేర్ల తొలగింపును పునఃసమీక్షించుకున్నట్లు సంకేతాలిచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి లక్నో, రాయ్బరేలీలో పెండింగ్లో ఉన్న 2 కేసులను కలిపి విచారించాలని సూచించింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసు ఈ నెల 22న సుప్రీంలో విచారణకు రానుంది. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. భారతీయ మహిళపై కాల్పులు జరిపారు. బాధితురాలు వరంగల్ జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని పింజూరా గ్రామాన్ని పోలీసులు, ఇతర ప్రభుత్వ బలగాలు చుట్టుముట్టబోయాయి. దీనిపై ఆగ్రహించిన స్థానికులు పెద్ద ఎత్తున రాళ్లు రువ్వారు. వరుసగా 2 రోజుల నష్టాల పాలైన దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ఉరకలేశాయి. సెన్సెక్స్ 216 పాయింట్ల లాభంతో 29,048 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 65.9 పాయింట్ల లాభంతో 8,963 దగ్గర క్లోజ్ అయింది.